సో మెయిన్ డాట్ పొడవు, ఉక్సుల పట్టి డాటు, చంక డాటు, వెడల్పు ఎంత పెట్టాలి, పొడవు, ఇవన్నీ కూడా స్కేల్తోనే మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు. కొన్ని చేంజెస్ చేసుకొని. డాటు వెడల్పు తీసుకోవడం వచ్చేసి ఈ బాక్స్లో చెక్ చేసుకున్నాం కదా, డాటు పొడవు వేసుకోవడం కోసం ఈ బాక్స్ చెక్ చేసుకోవాలి. ఈ బ్రెస్ట్ సైజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ తీసుకునేది మిడిల్ చెస్ట్, ఈ చంక కింద నుంచి ఇక్కడ తీసుకునేది మనకు అప్పర్ చెస్ట్. ఇప్పుడు ఈ డాట్ స్కేల్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే నడుము లూజు, మిడిల్ చెస్ట్ ఈ రెండు మనకి యూజ్ అవుతాయి. నడుము లూజు వచ్చేసి 30 ఇంచులు. సో ఈ మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ కూడా ఒకసారి తీసుకుందాం. ఇట్లా మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. మనకు మిడిల్ చెస్ట్ ఎంత వచ్చింది, 36 ఇంచెస్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈ డాట్ స్కేల్ గురించి చాలామంది అడుగుతున్నారండి, అన్నయ్య ఈ డాట్ స్కేల్ని మనం ఎట్లా యూజ్ చేసుకుంటాం కొంచెం చెప్పండి అని చెప్పి. సో మన ఛానల్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఈ డాట్ స్కేల్తో పని లేదండి. మనం డాట్ స్కేల్ లేకుండానే డాట్స్ ఎట్లా వేయాలని చూపించినాం. కాకపోతే ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే ఈ డాట్ స్కేల్ అనేది మార్కెట్లో బాగా రన్ అవుతుంది కదా, సో మన పద్ధతిలో అంటే మన వేద టైలర్స్ పద్ధతిలో ఈ స్కేల్ని మనం ఎట్లా వాడుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. సో దీని గురించి అడిగిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే నెక్ డీప్ వచ్చేసి మనం రెగ్యులర్గా ఎంత డీప్ పెట్టుకుంటామో అదే డీప్ పెట్టేసుకోండి. ఇప్పుడు నేను 6.5 ఇంచుల నెక్ డీప్ పెడుతున్నా. ఇట్లా మార్కింగ్ చేసేసుకొని దీంట్లో మనం రౌండ్ షేప్ అనేది తీసుకుంటాం. కర్వ్ స్కేల్ తీసుకోండి, రౌండ్ షేప్ ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత చంక భాగం లోతు మార్కింగ్ చేసుకుంటాం. ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 1/2 ఇంచును బేస్ చేసుకొని లోతు తీసుకుంటాం. ఈ ఖర్చు దాటి కొంచెం పై వైపునకు ఒక 1/2 ఇంచు తీసుకుంటాం. ఇది కూడా ఎందుకు తీసుకుంటాం అనేది మీకు తెలుసు. అయితే చాలామంది బ్లౌజ్ కటింగ్లో వీడియో చూస్తున్నా కూడా మాకు కొన్ని మిస్టేక్స్ వస్తున్నాయి, ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటున్నాం అని అడుగుతున్నారు కదా. సో బ్లౌజుల వరకు వచ్చేసరికి పర్ఫెక్ట్గా సీక్వెల్గా నేర్చుకోవాలి అనుకుంటే మనం ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నామండి. ఇది ఒకటే కాదండి, మీకు నార్మల్గా బ్లౌజుల్లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గానే వస్తుంది, కటింగ్లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే సీక్వెల్గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు అండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫ్రంట్ నెక్ డీప్, చంక భాగం లోతు ఈ రెండు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే చెస్ట్ లెంత్ వచ్చేసి మీకు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి. నార్మల్గా కింద నుంచి ఒక 2 ఇంచులు వచ్చేలాగా షేప్ బెల్ట్ కోసం ఏదైతే మార్కింగ్ చేసుకుంటామో ఇలా 2 ఇంచులు మార్కింగ్ చేసి ఈ 2 ఇంచుల లైన్ దగ్గర స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేసుకుంటాం. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి చెస్ట్ లెంత్ కోసం చిన్న సైజు ఉంటే ఒక 1/2 ఇంచు, పెద్ద సైజు ఉంటే 1 ఇంచు ఖర్చుతో కలుపుకొని మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, అలా మీరు చెస్ట్ లెంత్ కూడా మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ స్కేల్తో కనుక మీరు డాట్ వేసుకోవాలి అనుకుంటే చెస్ట్ లెంత్ మాత్రం కంపల్సరీ అనమాట. చెస్ట్ లెంత్లో ఎట్లాంటి మిస్టేక్ అనేది రావద్దు. అయితే ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న చెస్ట్ లెంత్ 12.5 ఇంచులు, పై నుంచి కరెక్ట్గా 12.5 ప్లస్ ఖర్చు 1 ఇంచు ఖర్చుతోని 13.5 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటాం. సో ఈ 1 ఇంచు ఖర్చు దేనికి అంటే పైన షోల్డర్ జాయింట్, కింద వైపున షేప్ బెల్ట్ జాయింట్, దానికోసం 1/2 ఇంచు తీస్తామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే డాట్ కోసం మీకు చెప్తున్నా ఈ స్కేల్ గురించి కాబట్టి ఇవి డీటెయిల్స్ అన్నీ నేనేం చెప్పట్లేదు ఇక్కడ. ఇలా చెస్ట్ లెంత్ దగ్గర మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకుంటాం. సో మెయిన్ డాట్ పొడవు, ఉక్సుల పట్టి డాటు, చంక డాటు, వెడల్పు ఎంత పెట్టాలి, పొడవు, ఇవన్నీ కూడా స్కేల్తోనే మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు కొన్ని చేంజెస్ చేసుకొని. సో ఫస్ట్ వచ్చేసి ఉక్సుల పట్టి, కాజపట్టి ఖర్చు కోసం ఏదైతే 1/2 ఇంచు తీసినామో ఇది వదిలిపెట్టేసేయండి. ఈ లైన్ నుంచే మనకి చిన్న సైజు ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం, మనము ఒక 3.5 ఇంచులకి మార్కింగ్ చేస్తాం. ఈ స్టార్టింగ్ లైన్ దగ్గర నుంచి 3.5 ఇంచు వచ్చేలాగా ఇదిగోండి ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇది వచ్చేసి మనకి ఏంది మెయిన్ డాట్ వెడల్పు అనేది ఈ మధ్యలో పాయింట్ ఇక్కడ నుంచి వెడల్పు డివైడ్ చేసుకుంటాం. సో ఇదేది చిన్న సైజు ఉన్న వాళ్ళకు, పెద్ద సైజు ఉంటే స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం. మీకు రెండు చూపిస్తాను. చాలా మంది అన్న చిన్న సైజుకే చెప్తున్నారు, పెద్ద సైజు వాళ్ళకి చెప్పట్లేదు అని చెప్పి ఇప్పుడు పెద్ద సైజు వాళ్ళకు కూడా నేను 2 డ్రా చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు చెస్ట్ లెంత్, మెయిన్ డాట్ వెడల్పు ఎంత దూరంలో వేసుకోవాలి ఈ 2 మార్కింగ్ అయితే చేసుకున్నాం. ఇప్పుడు స్కేల్ని తీసేసుకోండి. ఈ స్కేల్ని తీసేసుకొని ఇప్పుడు మెయిన్ డాట్ కోసం ఏదైతే మార్కింగ్ వచ్చిందో ఈ మార్కింగ్ ఈ స్కేల్లో కరెక్ట్ ఇదిగోండి ఇక్కడ మీకు డాట్స్ లాగా కనిపిస్తుంది కదా, ఈ డాట్స్కి ఈక్వల్గా ఇక్కడ చిన్న కట్ ఉంటుంది. ఈ కట్ ఈ మార్కింగ్ ఈక్వల్గా వచ్చేలాగా పెట్టేసుకోండి. ఇదిగోండి ఇట్లా కరెక్ట్గా ఈ మార్కింగ్ ఈ డాట్ 2 కూడా ఈక్వల్గా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకుంటాం.
అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ డాట్ వెడల్పు వచ్చేసి మనకు 2 మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకుంటాం. ఈ 2 మెజర్మెంట్స్ ఏవేవి అంటే నడుము లూజు. ఇప్పుడు ఇప్పుడు నేను తీసుకున్న నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు తీసుకున్నాను. తర్వాత మనకు మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను బొమ్మ పైన చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇప్పుడు మనకు నార్మల్గా నడుము లూజ్ వచ్చేసి బ్లౌజ్లో ఇక్కడ వరకు తీసుకుంటాం. ఇదిగోండి, నడుము లూజ్ వచ్చేసి కరెక్ట్గా 30 ఇంచులు. అంటే మీ నడుము లూజ్ ఎంత ఉందో చూసి దాని ప్రకారంగా పెట్టండి. నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. తర్వాత మనకి ఇది వచ్చి అప్పర్ చెస్ట్, ఇది మిడిల్ చెస్ట్. ఈ బ్రెస్ట్ సైజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ తీసుకునేది మిడిల్ చెస్ట్, ఈ చంక కింద నుంచి ఇక్కడ తీసుకునేది మనకు అప్పర్ చెస్ట్. ఇప్పుడు ఈ డాట్ స్కేల్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే నడుము లూజ్, మిడిల్ చెస్ట్ ఈ రెండు మనకి యూజ్ అవుతాయి. సో ఈ మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ కూడా ఒకసారి తీసుకుందాం. ఇట్లా మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. మనకు మిడిల్ చెస్ట్ ఎంత వచ్చింది? 36 ఇంచెస్ వచ్చింది. ఇట్లా మీ బాడీ పైన నడుము లూజ్ ఎంత ఉంది, మిడిల్ చెస్ట్ ఎంత ఉంది, ఈ 2 మెజర్మెంట్స్ తీసుకోండి, నేను చెప్తాను. ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు ఉంది, మిడిల్ చెస్ట్ ఎంత వచ్చింది? 36 వచ్చింది. సో 36 ఇంచులు. సో 30 ఇంచుల నడుము లూజు, 36 ఇంచుల మిడిల్ చెస్ట్ లూజు. సో డిఫరెంట్ ఎంత ఉంది? మనకు 6 ఇంచుల డిఫరెంట్ ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 6 ఇంచులను బేస్ చేసుకొని డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకుంటాం. మనకు 6 ఇంచుల డిఫరెంట్ వచ్చింది. 6 ఇంచుల నెంబర్ అనేది ఈ పెద్ద బాక్స్ ఏదైతే ఉందో ఈ పెద్ద బాక్స్ లో చెక్ చేసుకోవాలి. 6 ఇంచుల నెంబర్ ఇక్కడ ఉంది. సో 6 నెంబర్ ఉన్న దగ్గర ఇక్కడ డాట్ వెడల్పు ఎంత ఉంది? 1.5 ఇంచు ఉంది. సో 1.5 వెడల్పు వచ్చేలాగా మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం. సో ఇదిగోండి, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1.5 ఎలా చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఈ కట్, ఫస్ట్ కట్ ఉన్నది 1వ నెంబర్ అని ఉంది కదా, ఇది 1 ఇంచ్. ఈ పక్కన ఉన్నది 1.5, ఈ పక్కన ఉన్నది 1.5. ఇట్లా మనకి 2 ఇంచుల వరకు ఉంటుంది. కానీ మనం 1.5 వరకు మాత్రమే డాట్ వెడల్పు తీసుకున్నాం. మిగతా మెజర్మెంట్స్ మనకు యూజ్ అవ్వు మన పద్ధతి ప్రకారంగా. సో ఇప్పుడు ఈ ప్రకారంగా ఎంత ఉంది? 1.5 ఉంది కదా, సేమ్ 1.5 వచ్చేలా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? సేమ్ ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1.5 ఏదైతే మార్కింగ్ చేసినామో ఇదే 1.5 దగ్గర పెన్ను పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఈ మార్కింగ్ దగ్గరికి జరిపేసుకోండి. ఇట్లా 1.5 ఇక్కడ జరిపేసి ఇప్పుడు ఈ స్టార్టింగ్ కట్ ఎక్కడైతే ఉందో ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది ఇట్లా మనం మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇది మనకు మెయిన్ డాట్ వెడల్పు. తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు వేయాలి కదా, ఈ పొడవు కోసం కూడా స్కేల్తోనే పెట్టుకోవచ్చు. సో ఈ కట్ దగ్గరనే స్కేల్ ఇదిగోండి, సేమ్ ఫస్ట్ పెట్టినట్టుగానే ఈక్వల్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత ఈ డాట్ పొడవు ఎంత వేసుకోవాలి అనేది ఈ బాక్స్లో చెక్ చేసుకుంటాం. సో ఈ బాక్స్లో ఏం చెక్ చేసుకుంటామంటే మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది దాని ప్రకారంగా పెట్టుకుంటాం. ఇప్పుడు చెస్ట్ ఎంత వచ్చింది? మనకు 36 ఇంచులు వచ్చింది మిడిల్ చెస్ట్. సో 36 ఇంచులు అనేది ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు మనకు. 28 నుంచి 32 వరకు, 33 నుంచి 38 వరకు, 39 నుంచి 43, 44 నుంచి 49 ఇవన్నీ కూడా మనకు చెస్ట్ లూజ్ అనమాట, మిడిల్ చెస్ట్ లూజు. ఇప్పుడు మనం తీసుకున్న మిడిల్ చెస్ట్ 36 ఇంచులు. సో 36 ఏ నెంబర్లో వస్తుంది? ఇక్కడ 28 నుంచి 32 ఈ దాంట్లో ఉండదు, 33 నుంచి 38. సో ఈ బాక్స్లో మనకి 36 నెంబర్ వస్తుంది కాబట్టి 36 ఉన్న దగ్గర మనకు డాట్ పొడవు కోసం ఎంత ఇచ్చారు? ఇక్కడ 3 ఇంచులు ఇచ్చారు. ఇదే 3 ఇంచులు మనం మార్కింగ్ చేసుకుంటాం. ఈ డాట్స్ దగ్గర నుంచి ఇది వచ్చేసి మనకు 2.5 ఇంచులు, ఇది వచ్చేసి మనకు 3 ఇంచులు. 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసి స్కేల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పెద్ద లాంగ్ స్కేల్ తీసేసుకొని ఈ డాట్ పొడవు వరకు ఇదిగోండి ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకుందాం. డాట్ వెడల్పు ఏదైతే తీసుకున్నామో వెడల్పు వరకు ఇదిగోండి ఇక్కడ నుంచి మార్కింగ్ చేసుకుంటాం. ఇట్లా ఇప్పుడు డిఫరెంట్ వచ్చి 6 ఇంచులు ఉంది. ఒకవేళ డిఫరెంట్ 4 ఇంచులే ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు 30 నడుము లూజ్ ఉండి 34 మిడిల్ చెస్ట్ ఉంది అంటే వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంటుంది, 34 ఉంది మిడిల్ చెస్ట్. సో ఇట్లా డిఫరెంట్ అనేది మనకి ఎంత? 4 ఇంచుల డిఫరెంట్ వస్తుంది. సో 4 ఇంచుల డిఫరెంట్ వచ్చినప్పుడు సేమ్ మధ్యలో మార్కింగ్ దగ్గర ఇదిగోండి ఈ స్కేల్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు 4 ఇంచుల డిఫరెంట్ అనేది ఇది 4 ఇంచులకి ఎంత ఉంది? మనకు 1 ఇంచ్ ఉంది. ఏది? డాట్ వెడల్పు. సో ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలా ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం. సేమ్ మళ్ళీ ఈ 1 ఇంచ్ కట్ని ఈ మధ్యలోకి వచ్చేలాగా జరిపేసుకొని ఇక్కడ పెట్టేస్తాం. అంటే డాట్ వెడల్పు వచ్చేసి మనకు 1 ఇంచ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి నడుము లూజు, చెస్ట్ లూజు ఈ రెండింటికి మధ్యలో డిఫరెంట్ ఎంత వస్తుంది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మిడిల్ చెస్ట్ అనేది వీళ్ళకి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. దాని ప్రకారంగా డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు డాట్ పొడవు వచ్చేసి కూడా మీకు ఈ స్కేల్ ప్రకారంగా 3 ఇంచులు ఉంది కదా, 3 ఇంచులు పెట్టుకోవచ్చు. మన ప్రకారంగా అయితే 2.5 అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇది మెయిన్ డాట్. తర్వాత ఉక్సుల పట్టి డాట్ వేస్తాం. దీనికోసం ఫస్ట్ ఈ పై పాటకి షేప్ ఇచ్చుకోవాలి. మన పద్ధతి ప్రకారంగా షేప్ ఏ విధంగా ఇస్తాం? ఈ కింద షేప్ బ్లౌజ్ లెంత్ మార్కింగ్ ఏదైతే ఉందో ఇక్కడి నుంచి 3 ఇంచులు వచ్చేలాగా స్టార్టింగ్ వైపున హుక్స్ల పట్టి వైపున తీసుకుంటాం. ఇప్పుడు ఈ చివరిని వచ్చేసి లాస్ట్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ వెడల్పు దగ్గర నుంచి
ఈ 2.5 వరకు నార్మల్గా మనం స్కేల్ పెట్టేసుకొని డ్రా చేసుకుంటాం ఇట్లా. ఇదైతే మీకు అందరికి తెలుసు. ఇప్పుడు ఈ పార్ట్ కూడా మనం స్కేల్ పెట్టేసుకొని డ్రా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని లైట్గా కర్వ్ షేప్ ఇచ్చేస్తాం. ఇది మనకు ఫ్రంట్ పార్ట్లో చిన్న కర్వ్ షేప్ ఇచ్చేస్తాం. ఇప్పుడు మనకు ఉక్సుల పట్టి డాట్ వేయడం కోసం నెక్ డీప్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా వదిలిపెట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ పెట్టేసుకుంటాం. ఈ 1/2 ఇంచ్ దగ్గర నుంచి టేప్ ఎంత ఉంది ఈ కర్వ్ షేప్ వరకు మనకి 4.5 ఉంది. వచ్చిన మెజర్మెంట్లో ఎగ్జాక్ట్గా సగానికి పెట్టేసుకోండి ఫోల్డింగ్. ఇక్కడ ఒక మార్కింగ్ వస్తుంది. చిన్నగా ఫస్ట్ అయితే ఒక లైన్ అయితే డ్రా చేయండి ఇట్లా. ఇప్పుడు ఈ డాట్ పొడవు ఎంత పెట్టాలి అనేది ఇక్కడ మళ్ళీ స్కేల్తోనే చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్కి ఈక్వల్గా వచ్చేలాగా ఈ స్కేల్ని జరపాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ స్కేల్ని కరెక్ట్గా మార్కింగ్కి ఈక్వల్గా వచ్చేలాగా జరపండి. ఇప్పుడు ఈ మధ్యలో లైన్ ఏదైతే ఉందో లైన్ వచ్చేసి ఇదిగోండి ఈ స్కేల్కి సమానంగా ఉండాలి. ఈ మధ్యలో లైన్ స్కేల్కి సమానంగా ఉండాలి. ఈ డాట్ ఈ చివరన ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు ఈ కార్నర్ ఏదైతే ఉందో కార్నర్ దగ్గర ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు మిడిల్ పాయింట్ అనమాట, చెస్ట్ పాయింట్ అనమాట ఇది. ఇప్పుడు ఇక్కడి నుంచి డాట్ పొడవు మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 1 ఇంచ్ వచ్చింది. ఇదిగోండి ఇప్పుడు ఈ డాట్ పొడవు ఎక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. సో మనకు 1 ఇంచ్ ఉంది. సేమ్ ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలా ఇదిగోండి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. అంటే మనకు 3 డాట్స్ అనేది 1 ఇంచ్ డిఫరెంట్లో వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మనం డాట్ అనేది వేసేసుకుంటాం. కరెక్ట్గా ఈ డాట్ ఎంత దూరం వేసుకున్నాం ఇదిగోండి ఇక్కడ వరకు. ఇట్లా వేసిన తర్వాత నార్మల్గా కింద వైపునకు ఒక 1/2 ఇంచు పై వైపునకు ఒక 1/2 ఇంచు తీసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ 1/2 ఇంచులు రెండింటిని కలిపేసుకుంటూ లైన్ డ్రా చేసుకుంటాం అంతే. ఈ మెయిన్ డాట్ కోసమే మనకు ఈ స్కేల్ యూజ్ చేస్తామండి. ఉక్సుల పట్టి డాట్ ఎక్కడ వేయాలి అనే దానికోసం తీసుకుంటాం, కానీ వెడల్పు కోసం ఈ స్కేల్ అయితే యూజ్ అవ్వదు. ఇప్పుడు మనకి మెయిన్ డాట్ ఉక్సుల పట్టి డాట్ 2 వచ్చినాయి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు కార్నర్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకి కార్నర్ దగ్గర కూడా ఎంత రావాలి, 1 ఇంచ్ రావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిఫరెంట్ 1 ఇంచ్ వచ్చింది కదా, ఇది కూడా 1 ఇంచ్ రావాలి. అది ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని చిన్నగా ఒక్క లైన్ అయితే డ్రా చేయండి సింపుల్గా. ఇప్పుడు ఈ స్కేల్ని వచ్చేసి ఇప్పటి వరకు ఇట్లా పెట్టినాం కదా, ఇప్పుడు ఈ డాట్ వేయడం కోసం స్కేల్ని ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేటప్పుడు మనకు పాయింట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఈ పాయింట్ వచ్చేసి కార్నర్కి వచ్చేలాగా పెట్టండి. అర్థమవుతుంది కదా. ఈ మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో స్కేల్కి కార్నర్కి రావాలి. ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు ఇది దీనికి సమానంగా వచ్చేలాగా ఇదిగోండి స్కేల్ని ఈ విధంగా జరపండి. ఇట్లా అర్థమవుతుందిగా మీకు. పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు స్కేల్ ఇట్లా జరిపేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి డిఫరెంట్ ఎంత వచ్చింది, ఇందాక 1 ఇంచ్ వచ్చింది కదా, ఇదే 1 ఇంచ్ డిఫరెంట్ వచ్చేలాగా ఈ 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసేసుకోండి. ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు ఈ స్కేల్ని పక్కకు జరిపేసుకోండి. ఈ కార్నర్ దగ్గర నుంచి మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి ఇట్లా లైన్ డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఈ డాట్ కూడా అంతే, జస్ట్ 1/2 ఇంచ్ తీసేస్తాం. డాట్ వేయడం కోసం మనకు సపరేట్ మెజర్మెంట్ ఏం అవసరం లేదు. మెయిన్ డాట్ ఒక్కటే చెక్ చేసుకుంటాం, వీటికి అవసరం లేదు. ఇట్లా సో ఇప్పుడు మనకు మెయిన్ డాట్ పొడవు ఇక్కడ వరకు వచ్చింది, ఉక్సుల పట్టి డాట్ ఇక్కడ వరకు వచ్చింది, చంక వైపున డాట్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ మనకి 4th డాట్ వాడము. మన వేద టైలర్స్ పద్ధతిలో 4వ డాట్ వాడము. 3 డాట్లలోనే కప్పు షేప్ అనేది రెడీ చేస్తాం. సో ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు ఆల్రెడీ దీంట్లో తీసేసుకున్నాం. అప్పర్ చెస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడే మనం మార్కింగ్ చేసేసుకుంటాం. మిడిల్ చెస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేసేటప్పుడే మిడిల్ చెస్ట్ యూజ్ చేస్తాం, మీకు అందరూ కూడా తెలుసు. ఇప్పుడు మనకు మిడిల్ చెస్ట్ ఎంత తీసుకున్నాం, వీళ్ళకి బొమ్మ పైన చూపించిన కదా 36 ఇంచులు వచ్చింది. సో 36 ఇంచులు ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటాం ఇక్కడ. దానికోసం ఈ ఉక్సుల పట్టి డాట్ ఏదైతే ఉందో అంటే ఖర్చు కోసం ఏది తీసుకున్నామో ఖర్చు వదిలిపెట్టి ఇక్కడి నుంచి ఇప్పుడు నడుము చెస్ట్ లూజ్ వచ్చి మిడిల్ చెస్ట్ 36లో 4వ భాగం ఎంత అవుతుంది మీకు అందరూ కూడా తెలుసు కదా. ఇదిగోండి టేప్ని 36 వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. మనకి సగం వస్తుంది. ఈ సగానికి మళ్ళీ ఒకసారి ఫోల్డింగ్ చేయండి. దీంట్లో 4వ భాగం వస్తుంది. ఎంత 9 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో పాయింట్కి సమానంగా స్ట్రైట్గా ఇదిగోండి ఈ టేప్ని పెట్టేసుకోండి. మనకు 9 ఇంచులు ఇక్కడ వరకు వస్తుంది. 1/2 ఇంచ్ వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి 9 ఇంచులు ఇక్కడ వచ్చింది చూడండి. ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాం, రెగ్యులర్గా 2 ఇంచులు తీసినాం కదా, ఇదే 2 ఇంచులని ఖర్చు కోసం పెట్టేసుకుంటాం ఇక్కడ. ఇలా ఇది మిడిల్ చెస్ట్ని యూజ్ చేసే పద్ధతి. మనం ఏం చేస్తామంటే మిడిల్ చెస్ట్ అనేది ఇక్కడ వాడకుండా ఈ కింద వైపున చిన్న సైజు ఉన్న వాళ్ళకు ఒక 1 ఇంచు తీస్తాం, పెద్ద సైజు ఉన్న వాళ్ళకు 1.5 ఇంచు జరిపేసి లైన్ డ్రా చేస్తాం. కానీ మిడిల్ చెస్ట్ వాడే పద్ధతి ఈ మధ్య ఫ్రంట్ పార్ట్ వరకే యూజ్ చేస్తాం మనం. ఇప్పుడు ఈ చివరి నుంచి చంక దగ్గర నుంచి ఈ పాయింట్ని యూజ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేయండి. ఇదిగోండి ఇట్లా వస్తుంది. కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకొని ఇదిగోండి ఇది ఏంటంటే మనకు ఇటువైపులో జరుగుతుంది. మిడిల్ చెస్ట్ వాడతాం. అయితే చాలా మందికి మిడిల్ చెస్ట్ ఇదంతా కొల్చడం రాదు, అప్పర్ చెస్ట్ కూడా కొల్చడం రాదు. అందుకని నడుము లూజ్ని బేస్ చేసుకొని మనము
అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ని 4 ఇంచులు 5 ఇంచులు అట్లా డిఫరెంట్ని బట్టి యాడ్ చేసుకుంటాం. తర్వాత ఈ మిడిల్ చెస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఫ్రంట్ పార్ట్ అప్పుడు యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఇక్కడ చెప్పకుండా నేను ఏం చేస్తాను, కింద వైపున 1 ఇంచు 1.5 ఇంచు జరిపేసి లైన్ డ్రా చేయండి, ఇక్కడ మిడిల్ చెస్ట్కి సెట్ అవుతుంది. ఇది ఎందుకు తీసుకుంటామంటే హుక్సుల పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండడం కోసం ఇది పెంచుతాం. సో ఇది పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీకు అట్లా చెప్పకుండా ఈజీ పద్ధతిలో నేను ఇక్కడ చెప్తాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకు 2 ఇంచుల ఖర్చు ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది, ఇట్లా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ వరకు డ్రా చేసుకున్న పద్ధతి. సో మీకు ఇక్కడ డాట్ని యూజ్ చేసుకొని అంటే డాట్ స్కేల్ని యూజ్ చేసుకొని ఎట్లా మార్కింగ్ చేసుకోవాలనేది చూసిరు కదా. ఇప్పుడు దీంట్లోనే మీకు ఇందాక చెప్పిన నడుము లూజు 30 ఉండి చెస్ట్ 36 ఉన్నప్పుడు 6 ఇంచుల డిఫరెంట్ వచ్చింది. నడుము లూజు 30 ఉండి ఒకవేళ చెస్ట్ 34 ఉందంటే ఇప్పుడు చెస్ట్ తక్కువ ఉన్నట్టు వీళ్ళకి. చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఏంది, ఇది వెడల్పు తగ్గిపోయింది, డాటు వెడల్పు అనేది తగ్గిపోయింది. ఒకవేళ నడుము లూజు 30 ఉంది, చెస్ట్ వచ్చేసి 36 లేదు 38 ఉందనుకోండి సపోజ్, అంటే మనకు 8 ఇంచుల డిఫరెంట్ అవుతుంది. అదే 8 ఇంచుల డిఫరెంట్ ఉండేలాగా దీంట్లో కనుక తీసుకున్నాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 8 ఇంచులకి 2 ఇంచులు వస్తుంది. అంటే ఈ మధ్యలో నుంచి 2 ఇంచులు అటువైపున 2 ఇంచులు ఇటువైపున మొత్తం 4 ఇంచుల వెడల్పు అవుతుంది. కానీ మన వేద టైలర్స్ పద్ధతిలో 4 ఇంచుల డిఫరెన్స్ అయితే వేయమండి, 3 ఇంచుల వరకు వేస్తాం. అప్పుడు మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక డాటు వెడల్పు 3 ఇంచుల వరకే తీసుకుంటాము. కానీ చెస్ట్ లెంత్ మాత్రం ఖచ్చితంగా చూసుకొని వేసుకోవాలి. చెస్ట్ లెంత్ కనుక మీరు మిస్టేక్ చేసిరంటే ఈ ఫ్రంట్ పార్ట్ కూర్చోదు. ఓకేనా. మనకి ఇక్కడ మధ్యలో ప్యాంట్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేసి మనం ఎవరికి తక్కువ చెస్ట్ అనేది తక్కువ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ డిఫరెన్స్తో పెడతాం. ఒకవేళ మీడియం సైజులో ఉన్నారు, చెస్ట్ మరీ ఎక్కువ లేదు డిఫరెన్స్ అనుకునే వాళ్ళకి 1.5 ఇంచ్ అనేది ఇటువైపున 1.5 ఇంచ్ అటువైపున పెడతాం మేము మధ్యలో పాయింట్ దగ్గర నుంచి. ఇంకా చెస్ట్ ఎక్కువ ఉంది అంటే 1.5 వరకు మాత్రం పెట్టుకుంటాం. దీంట్లోనే కరెక్ట్ సెట్ అవుతుంది చెస్ట్ లెంత్ కరెక్ట్గా తీసుకున్నప్పుడు. ఇప్పుడు మనకు జస్ట్ పేపర్ పైన డ్రా చేసిన కదా, అయితే చాలా మంది మాకు డాట్ వేయడానికి కూడా రావట్లేదన్న, స్టిచ్చింగ్ కూడా ఒక్క పార్ట్కి డాట్ వేసి కూడా చూపించండి అని అడిగారు. కాబట్టి నేను జస్ట్ ఒక పార్ట్కి డాట్స్ వేసి కూడా చూపిస్తాయి స్కేల్తోని. సో దీనికోసం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ తోని ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేస్తాం కాబట్టి ఇక్కడ వరకు డ్రా చేసుకున్నాం. ఇక్కడ నేను రఫ్గా చూపిస్తాను, అంటే ఇందాక డ్రా చేసిన ప్రకారంగా చూపిస్తాను. ఇప్పుడు ఈ పీస్ వరకు కట్ చేస్తాను. మీకు ఇవి 2 పీసులు ఉన్నాయి కదా, ఒక పీస్కి డాట్ వేసి చూపిస్తాను. ఫస్ట్ మనం మెయిన్ డాట్ వేసుకుందాం. మీకు అందరూ కూడా ఈ డాట్స్ వేయడం కూడా వచ్చు కదా, కొంతమంది అడుగుతున్నారు ఈ డాట్ కూడా చూపించండి స్కేల్తో డ్రా చేసినప్పుడు అని. కరెక్ట్ ఈ కార్నర్ దగ్గర రబ్ చేసుకోండి. డాట్ పొడవు ఎక్కడ వరకు అయితే ఉందో ఈ పొడవు వరకు రబ్ చేసుకొని ఒక 1/2 ఇంచు దారం ఉంచేసుకోండి, ఇట్లా మరీ దగ్గరికి కట్ చేయకండి. నెక్స్ట్ ఉక్సుల పట్టి డాటు ఎంత పొడవు వచ్చిందో సేమ్ టు సేమ్ మధ్య నుంచి ఫోల్డింగ్ చేసేసుకోండి. డాట్ వెడల్పు మీరు ఎంత తీసుకుని పాదం ఖర్చు తీసుకుంటాం, కరెక్ట్గా పాదం ఖర్చు పెట్టేసి రబ్ చేసుకోండి. స్టార్టింగ్లో డాట్ పొడవు వరకే ఇక్కడ కూడా రబ్ చేయండి. సేమ్ ఇది కూడా ఒక 1/2 ఇంచ్ అంతా థ్రెడ్ ఉంచుకోండి ఆ చివరన. నెక్స్ట్ చంక డాట్ వేసుకుంటాం. సేమ్ మధ్యలోకి ఫోల్డింగ్ చేసేసుకోండి. పాదం ఖర్చుతో రబ్ చేసి డాట్ పొడవు ఎక్కడ వరకు ఉందో ఇక్కడ వరకు ఇక్కడ రబ్ చేయండి. ఒక 1/2 ఇంచ్ అంతా వదిలేయండి. ఇట్లా ఇది అలవాటు చేసుకోండి మీరు. ఇప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, ఖర్చుని సైడ్కి ఉంచండి. ఇది మనకు మెయిన్ డాట్ ఈ సైడ్ కొంచేసేయాలి. ఉక్సుల పట్టి డాట్ని కిందికి ఉంచాలి. ఇట్లా వేస్తే మనకు కప్పు షేప్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇట్లా. సో మనకు మన వేద టైలర్స్ కటింగ్ ప్రకారంగా తీసుకున్న డాట్ స్కేల్ ప్రకారంగా తీసుకున్నా కూడా సేమ్ డాట్స్ వచ్చినాయి, వెడల్పు పొడవులు అవన్నీ కూడా కరెక్ట్గా వచ్చినాయి అనమాట. కాకపోతే ఈ డాట్ పొడవు ఒక్కటి చెస్ట్ని బట్టి వేసుకుంటాం. ఇప్పుడు 3 ఇంచుల డాట్ వేసినాం కదా, ఈ నడుముకి చెస్ట్కి వ్యత్యాసం అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఈ డాట్ పొడవు మనం పెంచుతాం. ఎందుకంటే చెస్ట్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం కిందికి జారినట్టు ఉంటుంది కదా, ఆ జారినట్టు ఉన్న దాన్ని ఎత్తి పట్టడానికి మనం ఈ డాట్ పొడవును పెంచుతాం. ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు పెంచుతాం. కానీ 2.5 ఇంచులు అన్నీ కూడా తీసుకున్నా కూడా సరిపోతుంది. సో మనకి డాట్ స్కేల్ని యూజ్ చేసుకొని ఈ కప్పు షేప్ అనేది ఏ విధంగా రెడీ అయిందో చూసిరు కదా. సో ఇప్పుడు మన వేద టైలర్స్ కటింగ్ ప్రాసెస్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి మాత్రం స్కేల్ అనేది పెద్దగా ఏం యూజ్ అవ్వదండి. కానీ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు ఈ స్కేల్ కనుక మీరు పర్చేజ్ చేసుకోవాలి అనుకుంటే
ఈ స్కేల్ ప్రకారం మీరు వేసుకొని డాట్స్ అని వేసుకోవచ్చు. కానీ చెప్పినాను కదండి, ఈ డాట్ వెడల్పు మాత్రం మనం చిన్న సైజు ఉంటే 1 ఇంచ్ వరకే తీసుకుంటాం. పెద్ద కొంచెం మీడియం సైజు ఉంటే 1.5 వరకు తీసుకుంటాం. మిడిల్ చెస్ట్ నడుము లూజ్కి డిఫరెంట్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5 వరకు తీసుకుంటాం. రెండు వైపులా కలిసి మనకి 3 ఇంచులు అవుతుంది. ఈ 1.5 దాటి 1.30, 2, 2.5, 2.5 ఈ టైప్ వరకు అయితే ఏం తీసుకోకండి. ఎందుకంటే అంత దూరం ఎంత డిఫరెంట్ వేసుకున్నప్పుడు మనకు చెస్ట్ పార్ట్ లూజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మన వేద టైలర్స్ కటింగ్ ప్రాసెస్ ప్రకారంగా ఇక్కడ 1.5 వరకు మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే డాట్ పొడవు మనం 3 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ 3 కంటే ఎక్కువ కూడా వేసిరండి. బట్ మనకు అవసరం లేదు, 3 ఇంచుల వరకు అయితే తీసేసుకోవచ్చు. కాకపోతే ఈ కార్నర్ దగ్గర నుంచి మనకి 3 డాట్స్ అంటే పాయింట్ దగ్గర నుంచి 3 కూడా త్రిభుజాకారంలో ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఈ పాయింట్ ఒకటి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి పెట్టేసుకొని ఈ డాట్ పొడవు ఎంత వచ్చిందో ఇక్కడ చెక్ చేసుకొని ఈ డాట్ పొడవు కూడా చెక్ చేసుకోవచ్చు, పై డాట్ కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ పాయింట్ వరకు అయితే స్కేల్ బాగానే యూజ్ అవుతుంది. సో ఈ స్కేల్తో అన్న బాగా ట్రెండింగ్లో ఉందన్న, దీంతో చూపించండి ఏమైనా యూజ్ అవ్వచ్చా అని అడిగారు కదా చాలా మంది. ఇప్పుడు నేను వీడియో అయితే తీసిన కదా, సో మీకు ఈ వీడియోతో ఈ స్కేల్కు ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయినాయి అనుకుంటున్నా. అయితే ఈ స్కేల్ వరకు వచ్చేసరికి నేను 150 రూపాయలు తీసుకున్నానండి ఆన్లైన్లో. అంటే ఆన్లైన్లో ఒక్కొక్క వెబ్సైట్లో 150 నుంచి 200, 220 ఆ టైప్లో ఉంది, ఒక్కొక్క బ్రాండ్ని బట్టి అట్లా ఉందన్నమాట. నేను మీషోలో 150కి పర్చేజ్ చేసుకున్నా. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే మీరు వీడియో చూస్తున్నారు కదండి, పైకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఈ స్కేల్ సింబల్ కానీ స్కేల్ కనబడుతుంది కదా, దానిపైన ట్యాప్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒకసారి మన డిస్క్రిప్షన్ ఆన్ చేసినా కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ ఇచ్చాను, మీరు కావాలంటే పర్చేజ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.